Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అధికారం మరో 20 ఏళ్లట. పవన్ ఆశ పెద్దదే. మాట్లాడితే చాలు ఏపీలో కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని జనసేన అధినేత హోదాలో పవన్ కళ్యాణ్ చెబుతూ ఉంటారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఆయన మరోసారి ఆ మాటే వల్లించారు. అయితే ఈసారి 15ని కాస్త 20 ఏళ్లకు పెంచేశారు. అంటే 2045 వరకు అన్నమాట. ఇది ఫక్త్ రాజకీయం. ఇక్కడ రాజు ఎవరో మంత్రి ఎవరో క్షణక్షణం మారుతూ ఉంటుంది. రాజకీయాలలో ఎప్పుడు అడ్వాంటేజెస్ అవకాశాలు ఇవే ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఛాన్స్ తీసుకోవాలని పైచేయి సాధించాలని ప్రతి ఒక్కరూ ఎత్తులకు పై ఎత్తు వేస్తూ ఉంటారు. అటువంటి రాజకీయాలలో ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాక విడిపోయిన పార్టీలు ఎన్నో కనిపిస్తాయి. అంతదాకా ఎందుకు? బీహార్లో నితీష్ కుమార్ 2020 నుంచి ఈ రోజు దాకా ఎన్డీఏ నుంచి ఇండియా కూటమికి, అలాగే ఇండియా కూటమి నుంచి ఎన్డీఏకు ఇలా ఎన్నిసార్లు పిల్లి మొగలు వేశారో అంతా చూశారు. దేశ రాజకీయాలలో ఇలాంటివి మామూలుగానే జరుగుతూ ఉంటాయి. అంతిమ లక్ష్యం అధికారమైనప్పుడు రాజకీయం అనే తులాభారంలో త్రాసు కూడా అటే మొగ్గుతుంది. అందువల్ల ఈరోజు ఎలా గడిచింది అన్నదే అంతా చూసుకుంటారు. ఇక ఏపీలో 3 పార్టీల కూటమి పాలనకు ఏడాది కాలం గడిచింది. వివాదాలకు చోటు లేకుండా ఈ ఏడాది గడిపినందుకు కూటమి పార్టీలను అభినందించాలి. అయితే అది పై స్థాయిలోనే సుమా అన్న మాట కూడా ఉంది. కాస్త దిగువకు వస్తే గ్రౌండ్ లెవెల్లో కూటమి పార్టీల మధ్య సిగపట్లు కొనసాగుతూనే ఉన్నాయి అని ప్రచారంలో ఉంది. ఇక పెద్దన్నగా టీడీపీ ఉన్న అన్ని పదవులు తమకే దక్కలేదన్న అసంతృప్తి కూడా పసుపు పార్టీలో ఉంది. జనసేన కోటాలో ఒక సామాజిక వర్గాన్ని సంతృప్తిపరుస్తూ టీడీపీలో ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అన్న ఆవేదన తమ్ముళ్లలో ఉంది. బీజేపీలో అయితే తమకు నామినేటెడ్ పదవులు పెద్దగా దక్కడం లేదు అన్న నిరాశ ఉంది. జనసేన విషయమే తీసుకుంటే వారికి పవన్ చెప్పిందే వేదమని ఎంత అనుకున్నా తన నాయకుడు ఎప్పటికీ ఉప దళపతిగానే ఉండిపోతారంటే మాత్రం వారి మాత్రం ఎంతకాలం అలా కూటమిని మోస్తారన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. ఇంకోవైపు చూస్తే బీజేపీ ఏపీలో విస్తరించాలనుకుంటోందని ప్రచారం సాగుతోంది. చంద్రబాబు జమానా నడిచేంత వరకు ఆగి ఆ తర్వాత తన వ్యూహాలను అమలు చేస్తుందని కూడా ప్రచారంలో ఉన్న విషయం. ఇక ఏపీలో ఒక బలమైన సామాజిక వర్గం పవన్ని సీఎంగా చూడాలని అనుకుంటోంది. అలాగే అభిమానులు కూడా వచ్చే ఎన్నికల దాకానే కూటమిలో ఉపపాత్రకు జనసేనను అంగీకరిస్తారని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే 2 దశాబ్దాల పాటు కూటమి పార్టీల బంధం కొనసాగాలని ఒక్క జనసేన తప్ప టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఈ తరహా ప్రకటనలు అయితే రావడం లేదు. మరి పవన్ ఆరాటమే కానీ వాస్తవాలు వేరేగా ఉంటాయన్నది కూడా విశ్లేషణలు ఉన్నాయి. ఏది ఏమైనా ఒకే పార్టీని కానీ కూటమిని కానీ ఇన్ని దశాబ్దాలు అధికారంలో ఉంచిన చరిత్ర గత 40 ఏళ్లలో ఏపీ ప్రజలు తీర్పు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇక అభివృద్ధి కోసం ఒకే పార్టీ ఉండాలని అందరూ అంటారు. కానీ అభివృద్ధి నిరంతరం ప్రవాహం లాంటిది. అందువల్ల రాజకీయాలలో అంతిమ నిర్ణేతలు అసలు తీర్పరులు ప్రజలే. మొత్తానికి కూటమికి కట్టుబడిపోతాను అన్న పవన్ నిబద్ధతను నిజాయితీని ఎవరూ ప్రశ్నించలేరు. కానీ రాజకీయంగా చూస్తే సాధ్యాసాధ్యాల మీదనే అంతా ఆలోచిస్తున్నారు.